ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, అలాగే మీ పైన పగబట్టింది తెలిస్తే నవ్వుకుంటారు, తర్వాత బాధపడతారు. అయితే మీ పైన ఎవరు పగబట్టారు, ఎందుకు పగబట్టారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు సంభవిస్తున్నాయి, అలాగే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి నుండి కీడు నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వారు అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించే తనకు కూడా ఈ యొక్క వృషభ రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారు ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలవంతమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 14వ తారీఖు సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ, మీరు ఇరుగు పొరుగు వ్యక్తులతో కానీ మీ పైన ఒక స్త్రీ పగబడుతున్నారు. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. తను మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తుందని, తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలాసార్లు గమనించారు. కానీ లైట్గా తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఆరోపణ మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీపైన నేరం మోపబడే ఆ స్త్రీ ప్రయత్నం చేస్తారు. అటువంటి చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసే ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతుంది. ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలను కొని తెచ్చిపెట్టే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుతున్న వారు అవుతారు. కాబట్టి ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు మీరు తప్ప చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరోసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. ఎందుకంటే మీకు చెడు చేయాలని వ్యక్తులు కూడా
చెడు చేయని ప్రయత్నాన్ని వ్యక్తులు కూడా అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అందరినీ కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఇక ఈ విధంగా ఈరోజు అనేది మీ చుట్టూ పాములా పగబట్టి తిరుగుతున్న వారు ఎవరో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.